మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో సరదాగా బయటకు వెళ్ళటానికి కారు లేదా అయితే వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను మీ విష్ణు. ప్రస్తుతం నాతో పాటు NISM అండ్ క్రిజిల్ సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ రేవంత్ చలమలా ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రేవంత్. నమస్తే అండి. రేవంత్, ఫిబ్రవరి 1వ తారీఖున బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతున్నారు. మరి బడ్జెట్ కి సంబంధించి ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ మార్కెట్ ని ప్రభావితం చేసే అవకాశం ఉంది అంటారు? అసలు ఈ బడ్జెట్ మీద కొంతవరకు ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగానే ఉన్నాయి. సో ప్రీవియస్ ఇయర్లో పెద్ద ఎత్తున ఎక్స్పెక్టేషన్స్ లేవు, బట్ దిస్ ఇయర్ ఇస్ డెఫినెట్లీ కొంచెం ఎక్కువ మంది ఫోకస్ పెడుతున్నారు. సో మనం పోయినసారి వచ్చినటువంటి బడ్జెట్లో కూడా మనకి ట్యాక్స్ కట్స్ ఏమన్నా పెద్ద ఎత్తున ఉండొచ్చు, పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ కట్స్ ఏమైనా ఉండొచ్చు అని ఎక్స్పెక్ట్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ దానికి రివర్స్లో మనకి ఈ STG LTG అన్ని కూడా పెంచి కొద్ది వరకు సర్ప్రైజ్ చేశారు. మార్కెట్స్ కొంత డిసప్పాయింట్ అయ్యాయి. సో నెక్స్ట్ అటువంటి షాక్స్ ఏమైనా ఇస్తారని అంటే ఆ యాంటిసిపేషన్ కూడా ఉంది. సో దేర్ ఈస్ ఎ న్యూస్ సర్క్యులేటింగ్ అరౌండ్ ద మార్కెట్స్. సో LTG STG కూడా ఇప్పుడున్న స్లాబ్స్ నుంచి పైకి పెంచుతారు అని. సో ఇన్ ద కౌంటర్ సైడ్ ఎంఫీ ఇంకొక మాట కూడా అడ్వైస్ చేసింది. సో మనకి క్యాపిటల్ మార్కెట్స్లో కొంతవరకు ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఎంకరేజ్ చేయాలి, ఈక్విటీ మార్కెట్స్ ఎంకరేజ్ చేయాలి. దానికోసం మీరు ఈ ట్యాక్స్ ల్యాబ్స్కి సంబంధించి కొంతవరకు పర్టికులర్గా ఈ LTG STGకి సంబంధించి కొన్ని ఎగ్జామ్షన్స్ ఇవ్వాలి. అదేవిధంగా ఇప్పుడు 1,25,000 వరకు ఎగ్జామ్షన్స్ ఉన్నాయి, వాటిని కూడా కొంచెం వరకు పెంచాలి. అదేవిధంగా 3 సంవత్సరాలు దాటి కనుక ఇన్వెస్ట్మెంట్స్ పెడితే ట్యాక్స్ ఫ్రీ చేయాలి. సో బేసిక్ ఇట్లాంటి ఒక డిమాండ్స్ కూడా, అంటే డిమాండ్ అంటే రిక్వెస్ట్ కూడా మనకి ఎంఫీ సైడ్ నుంచి కనిపిస్తుంది టు మోటివేట్ మోర్ పీపుల్ టు ఇన్వెస్ట్ ఇన్ ఈక్విటీ మార్కెట్స్. సో అది కాకుండా దానికి ఆపోజిట్ లో గనక ఇంకొక సైడ్ ఇంకో కార్నర్ కూడా వినపడుతుంది, సో ఈ టాక్సెస్ కూడా పెంచాలి అని. సో అది జరుగుద్దా ఇది జరుగుద్దా అని అంటే యాజ్ ఆఫ్ నో రెండు జరగకపోవచ్చు అని అనుకుంటున్నాను. సో అటు LTG STG ఆల్రెడీ రీసెంట్ గానే పెంచారు, దాని మీద చాలా వ్యతిరేకత మార్కెట్ లో కనిపించింది. అండ్ పర్టికులర్ గా ట్యాక్సెస్ రిలేటెడ్ గా అయితే చాలా డిసప్పాయింట్మెంట్ అయితే మార్కెట్స్ లో ఉన్నాయి. కాబట్టి మార్కెట్స్ అంటే కేవలం ఈక్విటీ మార్కెట్స్ అనే కాదు, జనరల్ మార్కెట్లో కూడా, జనరల్ పబ్లిక్లో కూడా ట్యాక్స్ రిలేటెడ్ కొంతవరకు అన్సర్టనిటీ కనిపిస్తుంది. అంటే వాళ్ళకి కొంచెం హ్యాపీనెస్ అనేది కనిపించట్లేదు, బాగా డిసప్పాయింటెడ్గా ఉన్నారు. సో ఇప్పుడు ఇమీడియట్ బడ్జెట్లోనే ఈ స్టెప్స్ అయితే తీసుకోకపోవచ్చు. సో దీని ఇట్లా హోల్డ్ చేయొచ్చు. అదేవిధంగా పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ ల్యాబ్. సో ఈ పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ ల్యాబ్ని ఎక్కడికో 15 లక్షల వరకు కూడా నో ట్యాక్స్ ల్యాబ్కి తీసుకెళ్తారు అని ఒక యాంటిసిపేషన్ అనేది మార్కెట్లో ఉంది. సో అది కూడా ఇమీడియట్గా జరుగుతుందని అంటే ఐ డోంట్ థింక్ సో. 15 లక్షల స్లాబ్కి డైరెక్ట్గా జంప్ చేయడం అంటే అదంత ఈజీ ఏం కాదు. సో ఆల్మోస్ట్ డబులింగ్ ఇట్. సో ప్రాక్టికల్గా అది పాసిబుల్ కాదు. మాక్సిమం ఏదైనా ఒకవేళ ఎక్స్టెండ్ చేస్తే కనుక ఒక 2 lakhs వరకు ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉండొచ్చేమో ఎగ్జిస్టింగ్ లిమిట్ నుంచి. అంతకు మించి బియాండ్గా మనం పెద్ద ఎత్తున ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు. సో ఈవెన్ 2 lakhs అనేది ఎక్స్పాండ్ చేసినా కానీ ఇట్ ఈస్ గుడ్. అండ్ దాంతో పాటుగా కొంచెం ఫార్మాసిటికల్ అండ్ హెల్త్ కేర్ సెగ్మెంట్ మీద కొంత ఫోకస్ పెట్టచ్చేమో. అండ్ దాంతో పాటుగా ఈ హెల్త్ ఇన్సూరెన్స్లు కావచ్చు, టర్మ్ ఇన్సూరెన్స్లు కావచ్చు, దీని మీద GSTలకి సంబంధించి కూడా కొంతవరకు డిస్కషన్ ఎప్పటి నుంచో జరుగుతుంది. అసలు మొన్న వచ్చినటువంటి GST కౌన్సిల్ మీట్లోనే ఒక స్టెప్ తీసుకుంటారేమో అని చెప్పేసి అనుకున్నాం. కాకపోతే ఇంకా అది స్ట్రీమ్ లైన్ అవ్వకపోవడంతో అది ఇంకా పోస్ట్ పోన్ అవుతుంది. సో ఈ హెల్త్ కేర్ సెగ్మెంట్ మీద, అంటే ఒక ఫార్మాసిటికల్ కంపెనీస్ అన్నది ఒకటే కాదు, ఈ పర్టికులర్ హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి, హెల్త్ కేర్ పాలసీస్కి సంబంధించి అయి ఉండొచ్చు, వీటి మీద కొంత ఏమైనా వెసులుబాటు ఇచ్చే అవకాశాలు ఉంటాయా అనేది కూడా ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది. సో ఇప్పుడు రాబోతున్నటువంటి బడ్జెట్ అంతా కూడా మోర్ ఫోకస్డ్ ఆన్ మిడిల్ ఇన్కమ్ అండ్ లోవర్ మిడిల్ ఇన్కమ్ గ్రూప్ మీదగానే ఉండొచ్చు. సో ప్రీవియస్ బడ్జెట్ కూడా మనం గమనించినట్లయితే ఎక్కువ రూరల్ డెవలప్మెంట్ అండ్ దాంతోపాటుగా జాబ్ క్రియేషన్, వీటి మీదకి ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. సో బేసిక్గా వాళ్ళు ప్రీవియస్గా ఇంతకుముందు వాళ్ళ ఫోకస్ అంతా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, డిఫెన్స్ డెవలప్మెంట్, వీటి మీదుగా ఉండుండేది బిఫోర్ టర్మ్. బట్ ఈ టర్మ్ అంతా కూడా బిలో ఇన్కమ్ గ్రూప్ అండ్ మిడిల్ ఇన్కమ్ గ్రూప్ మీద ఫోకస్ అనేది ఎక్కువగా డైవర్ట్ అవుతుంది. సో ఇప్పుడు రాబోతున్నటువంటి బడ్జెట్ కూడా వాళ్ళకి ఫేవరబుల్ గానే తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారనేది ఒక ఎక్స్పెక్టేషన్. అండ్ దాంతో పాటుగా మనకి కన్జంప్షన్ అనేది ఇండియాలో కొంతవరకు వీక్ అవుతుంది. సో ఇండియన్ ఎకానమీ ఈజ్ డ్రివన్ బై కన్జంప్షన్, మోర్ ఆఫ్ కన్జంప్షన్. సో బేసిక్గా ఆ కన్జంప్షన్ అనేది వీక్ అవ్వటం అనేది కంట్రీ ఎకానమీకి కూడా మంచిది కాదు. సో దాన్ని రివైవ్ చేయాలి అన్నా కానీ డెఫినెట్గా వాళ్ళు మిడిల్ అండ్ లోవర్ మిడిల్ ఇన్కమ్ గ్రూప్కి సంబంధించిన టాక్సేషన్స్ మీద ఎక్కువగా వర్కౌట్ చేయాలి. ఎప్పుడైతే వాళ్ళు ఆ టాక్సేషన్స్, అంటే ఇన్కమ్ టాక్సేషన్ మీద వర్కౌట్ చేయగలుగుతారో జనాల దగ్గర డబ్బులు అనేవి ఎక్కువగా మిగులుతాయి. జనాల దగ్గర డబ్బులు మిగిలితే ఏమవుతుంది, తీసుకువెళ్ళి ఖర్చు పెడతారు. సో బేసిక్ ఇక్కడ ఒక చిన్న అడ్వాంటేజ్, వాళ్ళు ఇక్కడ ట్యాక్స్ మిగులుతున్నట్టుగా చూపించినప్పటికీ వీళ్ళు ఇక్కడ బయటకు తీసుకెళ్ళి ఖర్చు పెడితే అక్కడ GST నుంచి రెవెన్యూస్ గ్రో అవుతాయి. జిఎస్టీ నుంచి మళ్ళీ అగైన్ రెవెన్యూ వాళ్ళకి బ్యాక్ వస్తుంది. సో బేసిక్గా వాళ్ళకి ఎటువంటి, అంటే గవర్నమెంట్ ఖజానాకి ఎటువంటి పెద్దగా హాని లేకుండా
బెనిఫిట్ ఏదైనా ఇవ్వాలి అంటే అది మిడిల్ ఇన్కమ్ గ్రూప్, లోవర్ మిడిల్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళకి ఇస్తేనే జరుగుతుంది. అలా కాకుండా హై ఇన్కమ్ గ్రూప్ వాళ్ళకి కనుక ట్యాక్స్ ల్యాబ్ కట్స్ ఇస్తే అది ఖజానాకి నష్టం. అలా కాకుండా మిడిల్ అండ్ లోవర్ మిడిల్ ఇన్కమ్ గ్రూప్కి ఇస్తే వాళ్ళు ఖర్చులు పెడతారు కాబట్టి మళ్ళీ తీసుకొచ్చి మార్కెట్లోకి, తద్వారా 18% GST కడితే 10, అదే కనుక ఖర్చు పెట్టిస్తే 18 వస్తుంది. ఇంకొక రకంగా చెప్పాలంటే గవర్నమెంట్కి ఎక్కువ అడ్వాంటేజ్. సో బేసిక్గా వాళ్ళు దీని మీద ఎక్కువ ఫోకస్ పెట్టచ్చు. అంటే డైరెక్ట్ టాక్సేషన్ని తగ్గించుకుంటూ ఇండైరెక్ట్ టాక్సేషన్ మీద ఎక్కువ ఫోకస్ చేయొచ్చు. రీసెంట్ గా కూడా ఇండైరెక్ట్ టాక్సేషన్స్ మీద చాలా వార్తలు పడ్డాయి, బాగానే పెంచారు ఇండైరెక్ట్ టాక్సేషన్స్ అనేది. చాలా కాంట్రవర్షియల్ కూడా అయినాయి వాటి గురించి. మొన్నటికి మొన్న జస్ట్ పాప్కార్న్ మర్చిపోలేకపోతున్నారు ఇండియన్స్. ఇండైరెక్ట్ టాక్సేషన్ మీద ఫోకస్ పెంచారు అక్కడ. సో నాకు అది ఒక డైరెక్ట్ ఇండికేషన్ అనిపిస్తుంది. సో ఇండైరెక్ట్ టాక్సేషన్ అనేది సైలెంట్ గా ముందుగానే పెంచేసి ఇక్కడ డైరెక్ట్ టాక్సేషన్ పర్టికులర్లీ ఫర్ మిడిల్ అండ్ బిలో మిడిల్ ఇన్కమ్ గ్రూప్ కనుక తగ్గించగలిగితే ఖర్చు పెట్టి వాళ్ళు ఇంకెక్కువ కట్టగలుగుతారు. సో ఎక్కువ డబ్బులు ఇంకా వసూలు చేయొచ్చు అనేది కూడా ఇక్కడ ఒక స్ట్రాటజీ కింద కనిపిస్తుంది. సో వాళ్ళంటూ డైరెక్ట్ గా నిజంగా అడ్వాంటేజ్ అని చేస్తే గనక ఈ హెల్త్ కేర్ సెగ్మెంట్ మీద కనుక ట్యాక్స్ వేవర్ ఇస్తే, అంటే హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీస్ మీద కనుక ట్యాక్స్ వేవర్ ఇస్తే అది డైరెక్ట్ బెనిఫిట్ అవుతుంది. కానీ టు మై వ్యూ వాళ్ళు ఇచ్చే ట్యాక్స్ కట్స్, చిన్న 2 లక్షల రూపాయల ట్యాక్స్ కట్లనే పెద్ద ఎత్తున ఈ భారతదేశంలో ఎవరికి ఉపయోగపడేవైతే కాదు. సో హవెవర్, సో దాంతో పాటుగా ఇంకా కొంతవరకు రైల్వేస్, ఈ రైల్వేస్ మీద కొంతవరకు ఎక్స్పెండిచర్ పెట్టడానికి అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది. పర్టికులర్గా ఈ వందే భారత్ స్లీపర్ కోచెస్ ని తీసుకురావాలి అని చెప్పేసి ప్రపోజల్ ఆల్రెడీ ఉంది. సో దానికోసం డెఫినెట్ గా వాళ్ళు కొంతవరకు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెడతారు. అండ్ దాంతో పాటుగా అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ అనేవి కూడా కొంచెం తీసుకురావాలి, న్యూ సెగ్మెంట్ ఆఫ్ ట్రైన్స్ తీసుకొని రావాలి అనే ఒక ప్రపోజల్ కూడా ఉంది. సో కొంతవరకు రైల్వే ఎక్స్పెండిచర్ ఇఫ్ యూ సీ ఇది కూడా కంప్లీట్ గా ఎక్కువ. ఈ ట్రైన్స్ ఎవరు యూజ్ చేస్తారు? మిడిల్ అండ్ బిలో మిడిల్ ఇన్కమ్ గ్రూప్స్ ఎక్కువ వాడతారు. సో బేసిక్ గా ఆ సెగ్మెంట్ వైపుగానే ఎక్కువగా మనకి స్పెండింగ్ ఉండొచ్చు అనేది మాత్రం క్లియర్ గా కనిపిస్తుంది. బట్ వాళ్ళు ఇంతకు ముందు ప్రీవియస్ టర్మ్స్ లో ఉన్నప్పుడు ఏదైతే గవర్నమెంట్ క్యాపెక్స్ ఉందో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద అంత క్యాపెక్స్ అయితే ఈ నెక్స్ట్ 5 years ఉండదు. ఈసారి కూడా వాళ్ళు ఎటువంటి స్టెప్స్ తీసుకోకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. సో డెట్ టు ఈక్విటీ రేషియో, సారీ, ఆల్రెడీ మనకి గవర్నమెంట్ క్యాపిటల్ ఫిస్కల్ డెఫిషియట్ అనేది చాలా పీక్ లెవెల్స్ కి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు ఫిస్కల్ డెఫిషియట్ మీకు ఏదైతే ఉందో దానికి వడ్డీలు కట్టడానికి మన దగ్గర ఉన్నటువంటి డబ్బులు సరిపోయే కండిషన్స్ లో లేవు. అట్లా కాకుండా అగైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద డబ్బులు ఖర్చు పెట్టే సిచ్యువేషన్ కనుక వాళ్ళు వస్తే మనం గవర్నమెంట్ ఇంకొంచెం ప్రాబ్లమాటిక్ గా వెళ్ళే అవకాశం ఉంది. సో ఇక నుంచి ప్రైవేట్ క్యాపెక్స్ అంటే ప్రైవేట్ ఎక్స్పెండిచర్ ని పెంచే విధంగా వాళ్ళు ఫోకస్ చేస్తారు. కానీ పబ్లిక్ ఎక్స్పెండిచర్ అంటే గవర్నమెంటే డబ్బులు ఖర్చు పెట్టే విధానంలో ప్రవర్తించకపోవచ్చు. సో మోర్ ఆఫ్ ఇప్పుడు ఎక్కువ కూడా కన్జంప్షన్ కంపెనీస్, రైల్వే కంపెనీస్ వీటి మీద ఎక్కువ ఫోకస్ ఉండొచ్చు. అండ్ దాంతో పాటుగా కొంతవరకు ఇంట్రెస్ట్ రేట్ కట్స్ మీద కూడా ప్రెషర్ పెట్టే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. సో ఈ ఇంట్రెస్ట్ రేట్ కట్స్ కూడా జరిగాయి అంటే అటు NBFCs అయి ఉండొచ్చు, అండ్ ప్రైవేట్ బ్యాంకింగ్ సెగ్మెంట్ అయి ఉండొచ్చు, అండ్ ఆటో పర్టికులర్ టూ వీలర్ ఆటో సెగ్మెంట్ మనం గమనించినట్లయితే రీసెంట్ గా సేల్స్ డేటా కనుక గమనించిన వెన్ కంపేర్ టు ద 4-wheeler అంటే గ్రోత్ రేట్, పర్సెంటేజ్ ఆఫ్ గ్రోత్ రేట్ తో కంపేర్ చేస్తే 2-wheeler డ్రాస్టికల్ గా పెరుగుతోంది. సో ఈ కన్జంప్షన్ ఇప్పుడు ఈ ట్యాక్సెస్ కట్ చేసినా కానీ కొంచెం డబ్బులు మిగిలినా లేదా వడ్డీ రేట్లు తగ్గించినా సహజంగా అడ్వాంటేజ్ ఎట్ వెళ్తాయి డబ్బులన్నీ 2-wheeler బయ్యింగ్కో లేకపోతే కన్జంప్షన్ గూడ్స్ బయ్యింగ్కో వీటికి వెళ్ళిపోతూ ఉంటది. అలానే దాంతోపాటు ఇంకేం చేస్తారు, వడ్డీలు తీసుకొని సరే హోమ్ లోన్లు తీసుకొని ఇల్లు కొనుక్కుంటూ ఉంటారు. చిన్న ఇల్లు, లగ్జరీ హౌసెస్ గురించి మాట్లాడలేదు నేను, చిన్న ఇల్లులు. సో వాటి మీద కొంచెం వరకు బూస్టింగ్ వెళ్ళడానికి అవకాశం ఉంది. సో ఈ పర్టికులర్ సెగ్మెంట్స్ ఫైనాన్స్, ప్రైవేట్ బ్యాంకింగ్, ఆటోలో 2-wheeler ఆటోస్, కన్జంప్షన్ థీమ్స్, సో ఇట్లాంటివన్నీ కూడా. సో రీసెంట్ గా మనం గమనించినా కానీ కొంతవరకు కన్జంప్షన్ థీమ్ అంతా వీక్ అయింది. సో ఈ వీక్నెస్ అనేది నెక్స్ట్ మార్కెట్ కొంతవరకు అడ్వాంటేజ్ అవడానికి అవకాశం ఉండొచ్చు. నేనైతే పర్టికులర్ గా అదొక మంచి బల్క్ బయింగ్ జోన్ గా చూస్తున్నా. సో నెక్స్ట్ రాబోతున్నటువంటి సంవత్సరాలన్నీ కూడా కన్జంప్షన్ థీమ్ ని స్ట్రెంథన్ చేయడం కోసమే ప్రభుత్వం చూస్తుందని అనుకుంటున్నా. మనం గమనించినట్లయితే పోయిన సంవత్సరం వర్స్ట్ పర్ఫార్మర్ ఏ సెగ్మెంట్ ఉంది అని అంటే FMCG సెగ్మెంట్ ఉంది. సో ఈ సంవత్సరం అది రివైవ్ అవ్వడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయని నేను అనుకుంటున్నాను. సో ఈ నెక్స్ట్ రాబోతున్నటువంటి అంతా కూడా ప్రైవేట్ ఎక్స్పెండిచర్ ని పెంచే విధంగానే గవర్నమెంట్ మూవ్ చేయొచ్చు. సో గోయింగ్ ఫర్దర్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ మోర్ ఆఫ్ FMCG రిలేటెడ్ కంపెనీస్, ఆటో 2-wheeler ఆటో సెగ్మెంట్ కంపెనీస్, ప్రైవేట్ బ్యాంకింగ్, NBFCs ఇవి ఎక్కువగా ముందరికి వెళ్ళడానికి అవకాశం ఉండొచ్చు అనేది నేను ఎక్స్పెక్ట్ చేసేది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. థ్యాంక్ యూ అండి.